హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, తుఫాన్ చెప్తున్నాడు కదా, మీకు ఏరియాలో ఎలా ఉంది? మాకైతే ఎప్పట్లాగే వర్షం ఇవాళ కూడా. ఇంకా ఎక్స్ట్రా చలిగాలులు కూడా వేస్తున్నాయి. మాకు చల్లటి గాలి వేసేస్తుంది. చాలా బాగుందిలేండి క్లైమేట్ అయితే. ఇంకేంటి ఫ్రెండ్స్, నిన్న కూడా చల్లగా ఉంది కదా, మా అమ్మాయి ఎప్పుడు లేనిది పకోడీ కావాలి అంటే వేసాను. యాక్చువల్గా అయితే మొన్నే అడిగింది, ఇది తిని టైప్ కాదని చెప్పి నేను వేయలేదు. నిన్ను కూడా అడిగింది, తినకపోతే తన్నుదావులే అని చెప్పి వేసాను, తిన్నది. ఎందుకు ఇలా అంటున్నానంటే, అది ఎప్పుడు శనగపిండి ఐటమ్స్ అస్సలు తినదు. శనగపిండిది బొంబాయి చట్నీ కానీ పకోడీ బజ్జీలు అస్సలు శనగపిండి ఐటమ్ అంటూనే తనకి ఇష్టం ఉండదు. నిన్నేంటో దెయ్యం పట్టిన దానిలాగా అడిగింది, 10 సార్లు అడిగింది, మమ్మీ వెయ్యి వెయ్యి అని. మొన్న అడిగితే వేయలేదు కదండి. నిన్న మళ్ళీ పడుకుంటాకి వెళ్ళి నేను పడుకుని లెగిసేసరికి నాకు రెడీగా కావాలి అని అడిగింది. ఫోన్లో ఇంతలా అడుగుతుంది కదా అని వేసాను. ఇద్దరం అలా ఎంజాయ్ చేస్తూ తినేసాము. ఇవాళ ఇంకా బాదం పప్పులు ఎక్కువ ఉన్నాయి కదా అని ఇంకా బాదం బర్ఫీ చేశాను. ఇందులో చిన్న మిస్టేక్ చేశాను, అది ఎండింగ్లో చెప్తాను ఏంటనేది. ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ అయితే చూసారు కదండి, 2 కప్పులతో తీసుకున్నాను బాదం పప్పు. ఆ 2 కప్పుల బాదం పప్పుని 1 లీటర్ నీళ్ళల్లోని ఏమీ వేయక్కర్లేదు, డైరెక్ట్ అలా 1 లీటర్ నీళ్ళల్లో ఉడకబెట్టేసి ఉడుకుతామంటే మనకి ఒక 20 నిమిషాలు పడుతుంది అవి ఉడకడానికి. ఆ ఉడికిపోయిన తర్వాత ఆ వాటర్ని అంతా తీసేసి, తర్వాత చూస్తున్నారు కదా పైన పొట్టది తీసేసుకోవాలి. పొట్టు తీసేసుకుని ఆ బాదం పప్పుని చన్నీళ్ళల్లో వేయాలి. చూస్తున్నారు కదా నేను పక్కన ఎలా వేస్తున్నానో అలా చన్నీళ్ళల్లో వేసుకోవాలి. నాకు ఇది ఎందుకు చేయాలనిపించిందంటే, 10 డేస్ బ్యాక్ మా హస్బెండ్ అడిగారు, బాదం పప్పులు ఉన్నాయి కదా ఏదన్నా చేయరా పూర్ణ అని. ఏం చేస్తాంలే అని చేయలేదు. ఇవాళ అలా సెల్తో చూస్తుంటే నాకు ఇది కనిపించింది, బాదం బర్ఫీ. పోన్లే ట్రై చేద్దాం, ఏదో ఒకటి అవుతుంది, సక్సెస్ అవుతుంది లేకపోతే లేదు అని చెప్పి ఇంక ఇవాళ అలా ట్రై చేశాను. అలా చన్నీళ్ళలో వేసిన దాన్ని ఒకసారి మనం కొంచెం నీట్గా వాష్ చేసుకుని అలా పక్కకి తీసేసుకోవాలి. తీసుకుని వాటిని జస్ట్ ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ జస్ట్ అలా వేడవనివ్వండి. ఎందుకంటే అందులో ఏమైనా వాటర్ ఉంటే పోతుంది కదా, అంతే. ఎక్కువసేపు వేడవకూడదు, జస్ట్ ఏదో 1 సెకండ్ అంతే. అలా వాటిని తర్వాత తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇవి మనం ఎంత పేస్ట్లా చేద్దామన్నా పేస్ట్ అవ్వదు. ఎందుకంటే ఇంకా బాదం పప్పు అంటే తెలుసు కదండి, చిన్న నూకలాగా వస్తుంది. వాటర్ కూడా యాడ్ చేసుకోకూడదు. వాటర్ మీకు కావాలి అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోండి అంతే. చూస్తున్నారు కదా అలా పేస్ట్ అయిపోవాలి. ఆ తర్వాత ఇంకా దలసరిగా ఉన్న కడాయి గ్యాస్ మీద పెట్టుకుని ఇంకా చక్కెర చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఆ కప్పుతో 2 కప్పులు చక్కెర తీసుకున్నాను. అంటే 2 కప్పులు బాదం పప్పుకి 2 కప్పుల చక్కెర తీసుకున్నాను. ఆ చక్కెరని ఆ కడాయిలో వేసేసుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత కావాలంటే మీరు కొంచెం దాన్ని వాటర్లా అయ్యే వరకు ఉంచొచ్చు షుగర్ని, లేకపోతే డైరెక్ట్ మనం ముందు మిక్సీ పెట్టిన బాదం పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకుని ఇంకా అలా సిమ్లో పెట్టి కదుపుతూనే ఉండాలి. ఇంకా మధ్యలో అలా వదిలేము అంటే అడిగంటేస్తుంది, అలా కదుపుతూనే ఉండాలి. ఇంక ఇది చెయ్యాలంటే మనకి కొద్దిగా ఓర్పు సహనం అన్నీ ఉండాలి. నాకైతే ఈ స్వీట్ చేయడమేమో కానీ హ్యాండ్ అయితే చాలా అంటే చాలా పెయిన్ వచ్చేసింది. ఎందుకు చేశానురా దేవుడా అనిపించి ఇలా చేశాను. ఇంకా అంటే అంత అలా హ్యాండ్ పెయిన్ వచ్చింది. చూస్తున్నారు కదా అలా తిప్పుతూ ఉంటే మనకి ఇలా దగ్గరికి ముద్దలాగా అయిపోతుంది. అలా ముద్దలా అయినప్పుడే 1 స్పూన్ నెయ్యి 1 స్పూను యాలకుల పొడి వేసుకుని కొంచెం అలా దగ్గరికి అయ్యే వరకు తిప్పుకుని ప్లేట్లోకి వేసేసుకుని పీసెస్ కింద కట్ చేసుకోవడమే. నేను ఇందులో ఒక మిస్టేక్ చేశాను అన్నాను కదా, మీకు ఫస్ట్ చూపించాను కదా 2 బౌల్స్ పంచదార వేసానని. సరిపోదో అని నేను మధ్యలో తిప్పేటప్పుడే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసేసాను. దానివల్ల కొంచెం స్వీట్ ఎక్కువైపోయింది. అదొక్కటి మిస్టేక్ తప్ప ఓకే, పర్వాలేదు. స్వీటు అంటే మరీ గొప్పగా ఉందని అయితే చెప్పను కానీ పర్వాలేదు, మనం పడేయక్కర్లేదు, తినొచ్చు. దాన్ని అలా ట్యాప్ చేశాను, ఎందుకంటే దగ్గరికి నీట్గా వస్తుంది కదా అని అలా ఒక గిన్నెతో ట్యాప్ చేశాను. చూస్తున్నారు కదా అలా వచ్చింది. యాక్చువల్గా అయితే బర్ఫీ అంటే కొంచెం మెత్తగా రావాలి. ఇది మరీ గట్టిగానే కదా మరీ మెత్తగానే కదా, ఈక్వల్గా వచ్చింది. నాకు మా అమ్మాయికి స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. మేము స్వీట్స్కి చాలా దూరం. మా హస్బెండ్ అయితేనే బాగా తింటారు. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.